హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గత వారంలో జరిగిన కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. మణిపూర్లో హింస మరలా మొదలైంది. మణిపూర్లో మిలిటెంట్లు శాంతి భంగం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లాలో పంట పొలాల్లో పనిచేస్తున్న ఒక మహిళను కాల్చివేశారు. పరిస్థితి విషమించడంతో అధికారులు శాంతిని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రతన్ టాటాకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఆయన భారత్ వ్యాపార రంగంలో ఉన్న ఇన్నోవేషన్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన కృషిని ప్రధాని కొనియాడారు. ఢిల్లీ వాయు కాలుష్యం గంభీర స్థాయికి చేరింది. దీనికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి అతీసి కొత్త కార్యాలయ సమయాలను ప్రకటించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్ రోడ్డు భద్రతా చర్యలు. ఉత్తరాఖండ్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నందుకు పోలీసులు రోడ్డు భద్రతను పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వం రాత్రిపూట మద్యం నడిపే బార్లపై కఠినమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. భారతదేశంలో అభివృద్ధి చెందిన పినాకా రాకెట్ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది. ఈ వ్యవస్థను ఫ్రెంచ్ ఆర్మీ తమ అవసరాలకు పరిశీలిస్తుంది. ఇది భారత రక్షణ రంగానికి గర్వకారణం. COP29 సదస్సు. భారతదేశం క్లైమేట్ ఫండింగ్ కోసం పిటిషన్. బాకులో జరుగుతున్న COP29 క్లైమేట్ సదస్సులో భారతదేశం ప్రతి ఏడాది $1.3 ట్రిలియన్ క్లైమేట్ మార్పు సమస్యలపై ఖర్చు చేయాలని పిలుపునిచ్చింది. న్యూజిలాండ్ ఎంపీ పార్లమెంట్లో నిరసన. న్యూజిలాండ్లో అతి యువ ఎంపీ పార్లమెంట్లో హాకా నృత్యం చేసి ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసింది. చైనాలో ఆర్థిక మందగమనం. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించడంతో రియల్ ఎస్టేట్ మరియు తయారీ రంగాలు కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇది ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపించవచ్చు. రష్యా మార్స్ మిషన్. రష్యా తన కొత్త మార్స్ మిషన్ను ప్రారంభించింది. ఇది అంతరిక్ష పోటీల్లో తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రెజిల్ పర్యావరణ ఒప్పందం. బ్రెజిల్ COP29 సదస్సులో ఒక కీలకమైన పర్యావరణ రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. అమెజాన్ అడవుల్లో వృక్షాహారం పెరగకుండా 2030 నాటికి దాన్ని కంట్రోల్ చేస్తామని ప్రధాని గయోలా ప్రకటించారు. యూకేలో ద్రవ్యోల్బణం 5%కు చేరుకుంది. ఇది ఇల్లు మరియు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుంది. గృహంలో వాడుకునే ఖర్చులపై భారం పడుతుందని నిపుణులు చర్చిస్తున్నారు. భారత్ యొక్క చంద్రయాన్ మిషన్. భారత్ యొక్క అంతరిక్ష ఏజెన్సీ ఇస్రో 2026 నాటికి చంద్రుడిపై ఒక కొత్త రోవర్ పంపించే యోచనను ప్రకటించింది. ఇది భారతదేశం యొక్క అంతరిక్ష అన్వేషణలో మరొక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతుంది. ఇజ్రాయెల్ మరియు గాజా మధ్య ఘర్షణ. ఇది మరింత తీవ్రతకు దారితీస్తుందని అంతర్జాతీయ సంస్థలు సీజ్ ఫైర్ కోరాయి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. Please like, share and subscribe to our channel.